లార్డ్, వెల్కమ్ టు ఫాలో మీ యేసుని వెంబడించు. పిల్లలు ఎలా ఉన్నారు నాన్న? బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నాను పిల్లలు. మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు సండే స్కూల్లో చిన్న ప్రేయర్తో స్టార్ట్ చేసేసుకుందాం పిల్లలు. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈరోజు సండే స్కూల్లో మా అందరితో మాట్లాడి మేము నేర్చుకోవాల్సిన మంచి విషయాలు మాకు బోధించమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, మరి మీకోసం ఒక మంచి పాట. వావ్ పిల్లలు, ఈ పాట పాడుకొని చాలా రోజులైంది కదా. నాకైతే ఈ పాట అంటే చాలా ఇష్టం రా. నిజంగా వాటర్ని వైన్గా మార్చిన ద మోస్ట్ పవర్ఫుల్ గాడ్ మన యేసయ్య కదా పిల్లలు. వాటర్ని గ్రేట్గా మార్చిన దేవుడు నిన్ను నన్ను క్రైస్ట్ లాగా మార్చడానికి ఇష్టపడుతున్న దేవుడు. వావ్, ఆయన ఏమైనా చేయగలరు కదా పిల్లలు.
అవును, ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా పిల్లలు? మనం డిసెంబర్ మంత్లోకి వచ్చేసాం కదా. ఎస్, డిసెంబర్ మంత్ అంటే మనకి చాలా స్పెషల్ మంత్ కదా నాన్న. సరే, క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవచ్చా చేసుకోకూడదా, అది వాక్యానుసారం అవునా కాదా అనే బోల్డ్ అని క్వశ్చన్స్ ఉన్నాయిలే, కానీ అవన్నీ ఒకసారి పక్కన పెట్టేస్తే ఒక్క విషయం మాత్రం కన్ఫర్మ్ కదా పిల్లలు, ఆయన దేవుడయ్యుండి ఈ భూమి మీదకి మానవుడిగా దిగొచ్చారు. ఆయన ఒక చిన్న బేబీగా, పసిబాలుడిగా ఈ భూమి మీదకి మన రక్షణ కోసం దిగొచ్చారన్న మాట మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన ట్రూత్ కదా పిల్లలు. సో ఈ డిసెంబర్ మంత్ అంతా కూడా నేను మీతో కలిసి కొన్ని మంచి మంచి విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను పిల్లలు. ఓకే పిల్లలు, మన స్కూల్కి ఒకవేళ ఇండిపెండెన్స్ డే కానీ, స్కూల్ డే, యాన్యువల్ డే కానీ ఒకవేళ ఎమ్మెల్యే గారిని గెస్ట్గా పిలిచారనుకుంటారా, ఎన్ని రోజులు ముందుగా అనౌన్స్ చేస్తారు స్కూల్లో చెప్పండి పిల్లలు? మనకు ఈసారి యాన్యువల్ డేకి గెస్ట్గా ఎమ్మెల్యే గారు వస్తున్నారు కాబట్టి మనం చాలా పర్ఫెక్ట్గా మనం ప్రాక్టీస్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా చాలా చక్కగా ప్రజెంట్ చేయాలి, స్కూల్ అంతా నీట్గా చేసేయండి, అవన్నీ కూడా మంచిగా ప్రిపేర్ చేసేసుకోండి అని ప్రిన్సిపల్ సార్ ఎంత ముందుగా చెప్తారా చెప్పండి? ఒక 1 month ముందు ఖచ్చితంగా చెప్పేస్తారు కదా. ఒక 1 month ముందే మనకి ఈసారి యాన్యువల్ డే గెస్ట్ ఎమ్మెల్యే గారు వస్తున్నారు అనే విషయాన్ని ఒక 1 month ముందుగా అనౌన్స్ చేస్తారు కదా. ఒకవేళ అదే మినిస్టర్ వస్తున్నారు అనుకోండి పిల్లలు, ఒక మంత్రి, మినిస్టర్ ఎవరైనా మన స్కూల్కి గెస్ట్గా వస్తున్నారు అనుకోండి, ఎన్ని రోజుల ముందు చెప్తారు? ఇంకొంచెం ముందు చెప్తారు, ఒక 2 months ముందు అలా చెప్తారు కదా నాన్న. ఒకవేళ చీఫ్ మినిస్టర్ మన యాన్యువల్ డేకి గెస్ట్గా వస్తున్నారు అనుకోండి పిల్లలు, అప్పుడు ఎన్ని రోజుల ముందు చెప్తారా? కనీసం ఒక 3 months ముందు నుంచి, అబ్బో ఎంత హడావుడో, చీఫ్ మినిస్టర్ వస్తున్నారు, మా స్కూల్కి చీఫ్ మినిస్టర్ వస్తున్నారు అని చెప్పేసి ఎన్ని ఏర్పాట్లు చేస్తారో కదా పిల్లలు. ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ వస్తే పిల్లలు ఇక చెప్పనే అవసరం లేదు కదా. ఒక 6 months ముందు కానీ, ఒక 1 year ముందుగానే వెళ్ళి ఆయన దగ్గర పర్మిషన్ తీసుకొని, ఆయన అపాయింట్మెంట్ తీసుకొని ఆయన వస్తున్నారనే విషయాన్ని ఒక 1 year ముందే, 6 months ముందే అనౌన్స్ చేస్తారు కదా నాన్న. ఎందుకు అంటే వాళ్ళ క్యాడర్ పెరుగుతున్న కొద్దీ ఆ ప్రిపరేషన్స్ కానీ, ఆ అనౌన్స్మెంట్ కానీ అంత ముందుగా ఉంటుందన్నమాట. అన్నిటినీ ప్రిపేర్ చేసేసుకోవడానికి, సెట్ చేసేసుకోవడానికి ముందుగానే అనౌన్స్ చేస్తారు. అమ్మో వచ్చేది ప్రైమ్ మినిస్టర్, అందుకనే మనం 1 year నుంచి చక్కగా మనం ప్రిపేర్డ్గా ఉండాలి, ప్రాక్టీస్ చేసుకోవాలి, ఏమైనా పాడైపోయినవి ఉంటే సెట్ చేసేసుకోవాలి, అట్లా ఇట్లా అని చెప్పేసి చాలా ముందుగానే అనౌన్స్ చేస్తారు కదా నాన్న. ఎక్కడైనా ప్రైమ్ మినిస్టర్ వస్తున్నారంటే ఒక 1 month ముందు, ఒక 1 week ముందు అనౌన్స్ చేస్తారా? లేదు కదా పిల్లలు. మరి ఒక ఎమ్మెల్యే కోసమే, ఒక మినిస్టర్ కోసమే, ఒక చీఫ్ మినిస్టర్ ఇంకా ఒక ప్రైమ్ మినిస్టర్ కోసమే ఇంత ముందుగా అనౌన్స్ చేస్తే పిల్లలు, మరి ఈ లోకాన్నే రక్షించబోయే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసయ్య ఈ భూమి మీదకి రాబోతున్నారన్న సంగతి ఎన్ని ఇయర్స్ ముందుగా అనౌన్స్ చేయబడిందో తెలుసా పిల్లలు? ఎగ్జాక్ట్లీ 700 years ముందుగానే యేసయ్య ఈ భూమి మీదకి రాబోతున్నారని, ఒక శిశువుగా, ఒక చైల్డ్గా రాబోతున్నారన్న విషయాన్ని ఒక బిగ్ అనౌన్స్మెంట్ వచ్చేసింది పిల్లలు. ఎక్కడి నుంచో తెలుసా? పరలోకం నుంచి. ఎస్, పరలోకం యేసయ్యని ఈ భూమి మీదకి పంపబోతున్న విషయాన్ని 700 years ముందుగానే ప్రకటించింది పిల్లలు. ఈరోజు ఆ వచనాన్ని నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. రండి ఒకసారి ఆ వచనం ఏంటో చూద్దాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఉంది పిల్లలు ఆ గ్రేట్ అనౌన్స్మెంట్. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం రా. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. వావ్, వాట్ ఎ వండర్ఫుల్ వర్స్ కదా పిల్లలు. అమ్మో చూసారా పిల్లలు, మనకు శిశువు అనుగ్రహించబడ్డాడు, కానీ ఆయన పేరేంటో చూసారా పిల్లలు? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి, ప్రిన్స్ ఆఫ్ పీస్. వావ్, ఎంత వండర్ఫుల్ నేమ్ కదా పిల్లలు. నిజంగా నేను పుట్టాను, మీరు పుట్టారు, మనందరం పుట్టాం, కానీ మనకింత గ్రాండ్ అనౌన్స్మెంట్ ఎప్పుడైనా జరిగిందా పిల్లలు? మాకు బాబు పుట్టాడు, మాకు పాప పుట్టిందని చెప్పేసి అనౌన్స్మెంట్స్ జరిగాయిలే, కానీ ఈయన మాత్రం సంథింగ్
మోర్ దాన్ స్పెషల్ కదా పిల్లలు. నిజంగా యేసుక్రీస్తు ప్రభు పుట్టిన విషయం అంత గ్రాండ్ అనౌన్స్మెంట్, అంత బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్ ఎందుకు జరిగిందో తెలుసా? ఆయన ఒక నార్మల్ చైల్డ్ కాదు. హీఈస్ నాట్ జస్ట్ నార్మల్ చైల్డ్ కదా పిల్లలు. ఎందుకంటే ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం పుట్టిన ఆయన ఆ బర్త్ ఈ రోజుకి కూడా ఎంతగా గుర్తుండిపోయింది. అంత మాత్రమే కాదు, ఆయన బర్త్ హిస్టరీని 2 ముక్కలు చేసేసింది కదా పిల్లలు. హిస్ బర్త్ డివైడెడ్ ద టైమ్ ఇంటూ 2 పార్ట్స్ కదా నాన్న. యేసయ్య పుట్టక ముందు టైంని ఒకలా రికార్డ్ చేశారు, యేసయ్య పుట్టిన టైంని ఆ తర్వాత రికార్డ్ చేశారు కదా నాన్న. బిఫోర్ క్రైస్ట్, బీసీ అండ్ ఏడి అనే డివిజన్ దేన్ని బట్టి జరిగింది పిల్లలు? జీసస్ బర్త్ని బట్టి కదా నాన్న. అంత మాత్రమే కాదు, యేసయ్య పుట్టడం ద్వారా మన బ్రతుకులు మారాయి. యేసయ్య పుట్టడం ద్వారా మన డెస్టినీ మారింది కదా పిల్లలు. పాపం చేసిన ప్రతి మానవుడు వెళ్ళాల్సింది ఎక్కడికి రా? నరకానికి కదా. కానీ అలా మనం నరకానికి వెళ్ళడం ఇష్టం లేకే కదా దేవుడై ఉండి ఈ భూమి మీదకి దిగొచ్చి మన పాపం కోసం సిలువలో ప్రాణం పెట్టి మరలా తిరిగి లేచి మనందరం కూడా అలాగే ఆయనతో పాటు పరలోకంలో ఉండే ఏర్పాటుని మన కోసం చేశారు కదా. ఇదంతా ఆయన భూమి మీదకి వచ్చి జన్మించటం ద్వారా చేసిన పని కదా పిల్లలు. సో అందుకే యేసయ్య ఈ భూమి మీద ఒక బేబీగా, ఒక చైల్డ్గా పుట్టడం అనేది చాలా చాలా స్పెషల్ పిల్లలు. అయితే పిల్లలు, ఆయన పుట్టాడని క్రిస్మస్ చేసుకోవడం, సంబరాలు చేసుకోవడం, సెలబ్రేషన్స్, డాన్సులు, స్కిట్లు, పిండి వంటలు, బట్టలు కొనుక్కోవడాలు, షాపింగ్లు, ఈ హంగామా అంతా చేయటానికి ముందు డూ యు నో హూ ఈజ్ జీసస్? ఎస్, అందుకోసమే ఇవాళ మనం చదువుకున్న ఆ ఐజయా 9:6 వర్స్ని ఈరోజు మాత్రమే కాదు పిల్లలు, ఈ డిసెంబర్ మంత్ అంతా కూడా చక్కగా దాన్ని క్లియర్గా అర్థం చేసుకుందాం. అందులో మనం ఏం చదివాము చెప్పండి? ఆయన ఎవరని చూసాం పిల్లలు? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి కదా పిల్లలు. ఇదంతా ఏంటనుకుంటున్నారు పిల్లలు? ఆయనకున్న ఒక పేరు అనమాట. అదంతా ఒకటే పేరు పిల్లలు. మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా ఉన్నారా? ఇంత పొడుగు పేరు ఉంటుంది కదా, వాళ్ళ డాడీ పేరు, వాళ్ళ తాతయ్య పేరు, వాళ్ళ ముత్తాత పేరు, అవి ఇవి అన్నీ కలిపేసి ఇంత పొడుగు పేర్లు పెట్టుకుంటుంటారు కొంతమంది కదా. సో ఇప్పుడు మనం చదువుకుంది కూడా అలాగే యేసయ్యకి ఒక పేరు పిల్లలు, ఓకేనా. సో ఈ క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకోవడానికంటే ముందు మనం క్లియర్గా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అసలు యేసయ్య ఎవరు, అసలు క్రీస్తు ఎవరు, ఆయన ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు, ఆయన లక్షణాలు ఏంటి, ఆయన పర్సనాలిటీ, ఆయన క్యారెక్టర్ ఏంటి, ఆయన ఆలోచనలు ఏంటి, ఆయన ఏం చేశారు, అసలు ఇవేవి తెలుసుకోకుండా క్రిస్మస్ చేసుకోవడం అనేది యేసయ్యకి అసలు ఇష్టం ఉండదు తెలుసా పిల్లలు. సో లెట్స్ నో హూ ఈజ్ జీసస్. అందులో భాగంగా ఈరోజు ఆ ఫస్ట్ టైటిల్ని మనం చూద్దాం, ఓకేనా పిల్లలు. చెప్పండి, ఆయనకున్న పేరులో ఉన్న మొదటి మాట ఏంట్రా? ఫస్ట్ వర్డ్ ఏంటి చెప్పండి పిల్లలు? ఎస్, ఆశ్చర్యకరుడు. హీ ఈజ్ ద వండర్ఫుల్ గాడ్. అవును కదా పిల్లలు. కొన్నిసార్లు మనం ఎప్పుడు చూడనివి చూసినప్పుడు, ఎప్పుడు జరగనివి జరిగినప్పుడు వావ్ అంటాం కదా. ఒక ఎక్స్క్లమేటరీ మార్క్ మన ఫేస్లో కనిపిస్తుంది కదా. వావ్, ఆసమ్, సూపర్, వండర్ఫుల్ అని అంటూ ఉంటాం కదా నాన్న. మన యేసయ్య ఎవరో తెలుసా పిల్లలు? ఆశ్చర్యకరుడు. ఎందుకంటే ఆయనలాగా ఎవ్వరూ ఈ భూమి మీద పుట్టలేదు, ఆయనలాగా ఎవరు ఈ భూమి మీద పరిచయం చేయలేదు, ఆయనలాగా ఎవరు జీవించి చూపించలేదు, ఆయనలాగా ఎవరూ మరణించలేదు, ఆయనలాగా మళ్ళీ ఎవరూ తిరిగి లేవలేదు మరణం నుంచి. సో హీఈస్ వండర్ఫుల్ గాడ్. ఆయన ఆశ్చర్యకరుడైన దేవుడు. సరే, ఫస్ట్ యేసయ్య బర్త్, యేసయ్య పుట్టుకని గురించి ఆలోచిద్దాం రా, ఓకేనా. జనరల్గా సైన్స్ ఏం చెప్తుంది పిల్లలు? మమ్మీ డాడీ వాళ్ళిద్దరి నుంచి పిల్లలు పుడతారు కదా నాన్న. కానీ యేసయ్య ఎలా పుట్టారు పిల్లలు? ఆయన పుట్టుక సైన్స్కే ఆశ్చర్యం. ఎందుకో తెలుసా? పరలోకం నుంచి గాబ్రియల్ అనే దూత వచ్చి మరియమ్మ గారితో ఏమని చెప్పారు చెప్పండి? ఆ టీనేజ్ యంగ్ గర్ల్ మేరీ ఉన్నారు కదా, ఆమె దగ్గరికి పరలోకం నుంచి గాబ్రియల్ అనే దూత దిగి వచ్చి ఏం చెప్పారురా? నీవు పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయి ఒక కుమారుని కంటావు అని చెప్పారు కదా. అంటే వాళ్ళ మ్యారేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళ మమ్మీ డాడీ నుంచి కాదనమాట యేసయ్య పుట్టింది. యేసయ్య పరిశుద్ధాత్మ దేవుని వలన పుట్టినవాడు, ఏ పాపము లేకుండా పుట్టినవాడు. మరిది సైన్స్కి ఆశ్చర్యమా కాదా? సో జీసస్ బర్త్ ఈజ్ అ వండర్.
అంతేకాదు పిల్లలు, ఆయన రాజులకు రాజు, సింహాసనంలో కూర్చోగలిగిన ఆ దేవుడు అయ్యుండి ఈ భూమి మీదకి ఎలాంటి ప్లేస్ని ఆయన సెలెక్ట్ చేసుకున్నారు పిల్లలు? బెత్లెహేమ్ అనే ఒక మారుమూల పల్లెటూరులో ఆయన పుట్టడానికి ఇష్టపడ్డారు పిల్లలు. అది పోనీ ఒక కింగ్స్ ప్యాలెస్లోనో ఒక పెద్ద హాస్పిటల్లోనా కాదు కదా పిల్లలు. యేసయ్య ఎక్కడ పుట్టారా? ఒక చిన్న పశువుల పాకలో, పశువులు ఆ ఫీడ్ తీసుకునే ఆ చిన్న తొట్టిలో యేసయ్యని పడుకోబెట్టారు కదా నాన్న. అంత గొప్ప దేవుడు, రాజులకు రాజైన వాడు పశువుల పాకలో పుట్టడం ఏంట్రా? ఆశ్చర్యం కాకపోతేను. ఈ విషయం మనకొక్కరికేనా? పరలోకంలో ఉన్న ఏంజల్స్కి కూడా ఆశ్చర్యంగానే అనిపించి, ఇదేంటి పరలోకంలో ఎలా ఉండేవారు ఆయన, అలాంటి ఆయన ఒక చిన్న బేబీగా మదర్ కడుపులో ఎలా పట్టారు, ఒక చిన్న బేబీగా ఎలా పుట్టారు, అసలు ఆ పరలోకం ఏంటి, ఈ పశువుల పాక ఏంటి, ఆ పశువుల పాకలో ఆ పశువుల తొట్టిలో ఎలా పట్టారు, రండి రండి చూద్దామని ఆ పరలోకంలో ఉన్న దేవదూతలందరూ వచ్చి ఆ సీన్ని ఆ పాక మీదుగా, మీరు ఎప్పుడైనా ఆ వీడియోస్ ఫొటోస్ చూసారా? ఆ పశువుల పాక ఆ దాని పైనంతా ఎవరుంటారు పిల్లలు? ఏంజల్స్ ఉంటారు కదా నాన్న. అలాగే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది కదా, ఆయన ఒక బాలుడిగా పుట్టగానే దేవదూతలందరూ వచ్చి ఆయన్ని ఆరాధిస్తారు, ఆయన్ని స్తుతిస్తారు కదా నాన్న. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన ప్రజలకు భూమి మీద సమాధానం అని వాళ్ళు అసలు ఆశ్చర్యంతో సంతోషంతో ఎంత ప్రైజ్ చేస్తారు యేసయ్యని కదా పిల్లలు. సో ఇది మనకే కాదు, పరలోకానికి దేవదూతలకు కూడా ఆశ్చర్యమే. సరే పుట్టారు, ఆయన పుట్టాడనే వార్త ఫస్ట్ ఎవరికి వెళ్ళింది పిల్లలు? ఒక మామూలు నార్మల్ గొర్రెలు కాసుకునే ఆ గొర్రెల కాపర్లకు ఫస్ట్ ఆ వార్త తెలియచేయడం ఏంట్రా? ఆశ్చర్యం. అంతేనా? ఆయన పుట్టాడన్న వార్త తూర్పు దేశపు జ్ఞానులు స్టార్ను చూసి రావడం ఇంకా ఆశ్చర్యం. ఇలా ఎటువైపు చూసినా కానీ ఆయన ఈ భూమి మీద ఒక బాబుగా, ఒక బేబీగా పుట్టడం అనేదే ఆశ్చర్యం. ఇక ఆ తర్వాత ఆయన మినిస్ట్రీ దగ్గరికి వద్దాం పిల్లలు, ఓకేనా? ఫస్ట్ ఏం చూసావు నాన్న? బెత్లెహేములో ఒక బాలుడుగా పశువుల పాకలో ఆయన పుట్టడం ఆశ్చర్యమైన సంగతి. అలాగే రెండవదిగా ఆయన మినిస్ట్రీని చూస్తే దేవుడుగా ఉన్నవాడు ఈ భూమి మీదకి రావడం మాత్రమే కాదు, 30 years వాళ్ళ మమ్మీ డాడీ దగ్గర చాలా హంబుల్ సన్గా, ఒక మంచి విధేయత కలిగిన కొడుకుగా, అమ్మా నాన్న ఏ పని చెప్తే ఆ పని చేయటం ఆశ్చర్యం. అసలు బహుశా మేరీ అనుకొని ఉండొచ్చు, ఏంటి నేను ఫ్లోలో ఈయనకి అన్ని పనులు చెప్పేస్తున్నాను, ఏ పని చెప్తే ఆయన చేసేస్తున్నారు, నేను ఏది వండితే అది తింటున్నారు, ఎలా ఉన్నా పడుకుంటున్నారు, అసలు ఏంటిది నాకు అర్థం కావట్లేదని ఎన్నిసార్లు ఆశ్చర్యపోయి ఉంటారో కదా నాన్న. అలాగ ఒక 30 years ఒక హంబుల్ సన్గా అమ్మా నాన్నలకు లోబడుతూ వాళ్ళ మాట వింటూ పెరిగిన తర్వాత ఆయన మినిస్ట్రీ స్టార్ట్ చేసింది ఎక్కడో తెలుసా పిల్లలు? నజరేతు అనే ఒక చిన్న గ్రామంలో. అందులోనూ అక్కడ ఏ మాత్రం మంచి వాళ్ళు ఉండరంటే పిల్లలు, అంత బ్యాడ్ పీపుల్ ఉండే ప్లేస్ అనమాట. అక్కడ నుంచి ఆయన పరిచర్యను, ఆయన మినిస్ట్రీని స్టార్ట్ చేశారు. ఇక ఆయన మినిస్ట్రీ స్టార్ట్ చేయటమే ఎన్ని వండర్స్, ఎన్ని మిరాకిల్స్ కదా పిల్లలు. ఫస్ట్ నీళ్ళని ద్రాక్షరసంగా మార్చడంతో మొదలుపెట్టిన ఆయన మిరాకిల్స్, 5 రొట్టెలు 2 చేపల్ని 5,000 మందికి పంచిపెట్టడమేనా, కుంటి వాళ్ళను గుడ్డి వాళ్ళను బాగు చేయటమేనా, అసలు చనిపోయిన వాళ్ళని తిరిగి లేపడమేనా, నీళ్ల మీద నడవడమేనా, ఇలా ఎన్ని అద్భుతాలో. ఇవన్నీ ఆశ్చర్యం కాకపోతే ఏంటి పిల్లలు? అంత మాత్రమే కాదు, ఆయన క్యారెక్టర్ ఆశ్చర్యం. ఆయన పుట్టుకలోనే పాపం లేదు అనుకున్నాం కదా, అంత మాత్రమే కాదు పిల్లలు, ఆయన లైఫ్ స్టైల్లో కూడా, ఆయన జీవించిన సంవత్సరాల్లో ఆయన ఒక్క పాపం కూడా లేకుండా జీవించిన వాడు. సిన్లెస్ క్యారెక్టర్ నాన్న మన యేసయ్యది. అది ఆశ్చర్యం కాదా? నిజంగా అసలు ఈ భూమి మీద పాపం చేయని వారు ఎవరైనా ఉంటారా? ఏదో ఒక సమయంలో అబద్ధం ఆడడమో, మోసం చేయటమో, కోపంతో కొట్టడమో, మనసులోనైనా తిట్టుకోవడమో, ఇలా ఏదో ఒకటి చేస్తాం కదా నాన్న. కానీ ఇవేవి లేని ఒకే ఒక్క మనిషి ఎవరో తెలుసా పిల్లలు? మన యేసయ్య. సో ఆయన సిన్లెస్ క్యారెక్టర్ అనేది ఆశ్చర్యమే పిల్లలు మనకి. ఈ భూమి మీద యేసయ్య ఒక్కరే పిల్లలు. నాలో పాపం ఉందని ఎవరైనా ప్రూవ్ చేస్తారా, కమాన్ అని ఛాలెంజ్ విసరగలిగిన వారు యేసయ్య ఒక్కరే పిల్లలు. ఇది ఆశ్చర్యమే కదా మరి. అంతేకాదు పిల్లలు, ఆయన మాటలు ఆశ్చర్యం.
నిజంగా చాలాసార్లు ఈరోజు యేసయ్యని ఎట్లాగైనా సరే పట్టుకోవాలి, యేసయ్యని ఎలాగైనా సరే అరెస్ట్ చేసేసి జైల్లో పెట్టేసేయాలి, ఏదో ఒక మాటలోనైనా ఆయన ఇరికిచ్చేసేసి మనం జైల్లో పెట్టేసేయాలి, అరెస్ట్ చేసేయాలని ఎన్నిసార్లు ట్రై చేసి ఆయన మాట్లాడుతుంటే విని ఆహా ఏం మాట్లాడుతున్నాడబ్బా, అసలు ఏంటి ఆయన మాట్లాడుతుంటే వింటూనే ఉండాలనిపిస్తుంది, ఆయన చెప్తున్నవన్నీ నిజమే అనిపిస్తుంది అని ఆశ్చర్యపోయి నోర్లు ఎల్లబెట్టి తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమందో పిల్లలు. 12 years ఏజ్లోనే ఆయన జ్ఞానాన్ని, ఆయన మాటలు చూసి పెద్ద పెద్ద వాళ్ళు, శాస్త్రులు, పరిసయ్యులే ఏంటి జ్ఞానం ఏంటి, ఆ మాటలేంటి అని ఆశ్చర్యపోయారు ప్రజలు. సో ఆయన క్యారెక్టర్ ఆశ్చర్యం, ఆయన మాటలు ఆశ్చర్యం, ఆయన జ్ఞానం ఆశ్చర్యం. అంతేనా, చివరిగా ఆయన మరణం కూడా ఆశ్చర్యమే. మీరు ఎప్పుడైనా విలన్ని చంపే హీరోలను చూసుంటారు కానీ పాపం చేసిన ఒక విలన్ కోసం చనిపోయిన హీరోని ఎప్పుడైనా చూసారా పిల్లలు? ఎస్, ద వన్ అండ్ ఓన్లీ హీరో హూ డైడ్ ఫర్ ద విలన్ ఈజ్ అవర్ వన్ అండ్ ఓన్లీ జీసస్ పిల్లలు. ఎస్, పాపం చేసి కోపం తెప్పించి ఆయనకి చిరాకు పుట్టించిన మన కోసం ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు. ఇది ఆశ్చర్యం కాదా? ఎవరు చేస్తారు పిల్లలు? ఆయన్ని చంపాలనుకున్న మనుషుల కోసం ఆయన చనిపోవడం అనేది ఎంత ఆశ్చర్యం కదా నాన్న. అసలు పుట్టడము చనిపోవడం అనేది లేనివాడు దేవుడు కదా పిల్లలు. కానీ ఆయన మన కోసం పుట్టడం ఆశ్చర్యం, ఆయన మన కోసం సిలువలో చనిపోవడం ఇంకా ఆశ్చర్యం. అందులోనూ ఎలా మరణించారు పిల్లలు యేసయ్య? సిలువ మరణం అనేది అన్నిటికంటే చాలా చాలా భయంకరమైన మరణం అన్నమాట. ఇట్స్ ఎ కర్స్డ్ డెత్ అనమాట. అసలు ఎవ్వరూ కూడా అలా చనిపోవడానికి ఇష్టపడరు పిల్లలు. చాలా శాపగ్రస్తులైన వాళ్ళు మాత్రమే, చాలా కర్స్డ్ పీపుల్ మాత్రమే సిలువలో చంపబడతారు. మరి అలాంటిది ఏ పాపము లేని పరిశుద్ధుడైన ఆ దేవుడు మన కోసం పాపంగా మార్చబడ్డాం, మన కోసం సిలువలో అంత భయంకరమైన మరణాన్ని, అన్ని దెబ్బలను, కొరడా దెబ్బలు, ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి వేయించుకోవడం, వీపు మీద 39 times ఆయన కొరడా దెబ్బలు తినడం, అప్పుడు ఆయన ఒళ్ళంతా బ్లీడ్ అయింది. ఆ తర్వాత సిలువను మోసుకుంటూ ఆ కొండ మీద అందరూ చూస్తుండగా బట్టలు లేకుండా సిలువలో మరణించటం ఎంత ఆశ్చర్యం. ఎవ్వరూ చేయలేని పనులను యేసయ్య మన కోసం చేశారు నాన్న. అంతేనా? అలా చనిపోతూ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, వీళ్ళని క్షమించండి అని ప్రార్థన చేయటం ఆశ్చర్యం. ఆయన చనిపోతున్న సమయంలో ఈ సృష్టి అంతా రియాక్ట్ అవ్వడం ఆశ్చర్యం. ఆయన మరణాన్ని చూడలేక ఆ సమయంలో ఏమైందో తెలుసా పిల్లలు? ఆ టైంలో ఏమైందో తెలుసా? మొత్తం చాలా చీకటి కమ్మేసింది పిల్లలు. అంతేకాదు భూకంపం, ఎర్త్క్వేక్ కూడా వచ్చిందనమాట. ఇవన్నీ అక్కడే ఉన్న ఒక శతాధిపతి, అంటే అక్కడ ఉన్న సైనికులందరి మీద లీడర్ ఒక ఆయన ఉంటారు, సెంచూరియన్. ఆయన చూశాడు పిల్లలు, ఏంటి ఈ చీకటి, ఏంటి ఈ భయంకరమైన భూకంపం, ఏంటి అమ్మో ఏం జరుగుతుంది, ఈయన మామూలు మనిషి కాదు, ఈయన నిజంగా దేవుడు, నిజంగా దేవుని కుమారుడు అని ఆ సెంచూరియన్ కూడా ఆశ్చర్యపడ్డాడు పిల్లలు. అయితే మీకు ఇంకో ముఖ్యమైన విషయం చెప్పరా పిల్లలు? వాళ్ళు సిలువలో ఆయన్ని చంపలేదు పిల్లలు, తన ప్రాణాన్ని ఆయనే దేవుని చేతికి అప్పగించారు. తన ప్రాణాన్ని తానే దేవుని చేతికి ఇవ్వడం ఆశ్చర్యం. అంతేకాదు చనిపోయి 3వ దినాన మళ్ళీ తిరిగి లేవడం ఆశ్చర్యం. ఆ సమాధి ముందు ఆ పెద్ద రాయి ఎలా తొలగిపోయింది, అందరికీ ఆశ్చర్యం. ఇలా ఇవన్నీ ఆశ్చర్యమే కదా పిల్లలు. అందుకే ఆయన పేరేంటి చెప్పండి పిల్లలు? ఆశ్చర్యకరుడు. ఎస్, ఒకసారి మళ్ళీ చెప్దాం. ఆయన పుట్టడం ఆశ్చర్యం, ఆయన పెరగడం ఆశ్చర్యం, పాపం లేకుండా జీవించడం ఆశ్చర్యం, ఆయన మినిస్ట్రీ, ఆయన పరిచర్య ఆశ్చర్యం, ఆయన క్యారెక్టర్ ఆశ్చర్యం, ఆయన మాట ఆశ్చర్యం, ఆయన జ్ఞానం ఆశ్చర్యం, ఆయన మరణం ఆశ్చర్యం, ఆయన తిరిగి లేవడం ఆశ్చర్యం. సో ఇలాంటి కార్యాలు చేసిన ఆశ్చర్యకరుడైన దేవుడు మన యేసయ్య. అసలు వీటన్నిటిని కలిపి ఒక్క మాటలో చెప్పాలంటే ఆత్మస్వరూపి అయిన దేవుడు మానవునిగా ఈ భూమి మీదకి రావడమే అన్నిటికంటే ఆశ్చర్యం, ద గ్రేటెస్ట్ వండర్ పిల్లలు. అంతేకాదు పిల్లలు, పాపినైన నేను, పాపులమైన మనమందరము రక్షించబడి పరలోకం చేరగలగటం అనేది నిజంగా ఆశ్చర్యం. మరి ఇలాంటి ఆశ్చర్య కార్యాలు చేసిన మన దేవుడు ఆశ్చర్యకరుడు అవునా కదా?
కాబట్టి నిజంగా ఈ సందర్భంగా మనం యేసయ్య ఎవరు అంటే ఆయన ఆశ్చర్యకరుడైన దేవుడు అనే విషయాన్ని గ్రహించాలి పిల్లలు. ఏదో అంత హడావుడిలో పడిపోతాం కానీ అసలు ఆయన ఆశ్చర్యకరుడైన సంగతి నువ్వు గమనించావా? ఆ ఆశ్చర్యకరుడైన దేవుడు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు 33.5 years జీవించినప్పుడు ఆ రోజుల్లో చాలామంది దాన్ని గ్రహించలేకపోయారు. మరి మీరు గ్రహించారా పిల్లలు? ఈరోజైనా యేసయ్యని ఆశ్చర్యకరుడిగా గుర్తించండి. నిజమే, ఆ దేవుడు ఈ భూమి మీదకి నా కోసం రావడం ఆశ్చర్యం కదా. ఆ ఆశ్చర్యకరుణ్ణి నేను ఇంకా అంగీకరించకపోతే ఎలాగా అని ఈ రోజైనా ఆలోచించండి పిల్లలు. ఆ వండర్ఫుల్ గాడ్ని ఈ రోజైనా మీ హృదయంలోనికి ఆహ్వానించండి. ఆ వండర్ఫుల్ గాడ్ నీ బుల్లి హార్ట్లో పట్టడం ఆశ్చర్యం పిల్లలు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈరోజే యేసయ్య దగ్గరికి రండి. ఈరోజే యేసయ్యని మీ హృదయంలోనికి ఆహ్వానించండి. ఈరోజే ఆయన మీ పాపాలను క్షమించి ఆయన పిల్లలుగా చేర్చుకుంటారు. ఆ పరలోక రాజ్యానికి మనందరినీ అర్హులుగా చేస్తారు పిల్లలు. ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా? ప్రియమైన మా తండ్రి, మా గొప్ప దేవ, మీకు వందనాలు. నిజంగా ఈ డిసెంబర్ మంత్ అంతా మంత్ ఆఫ్ సెలబ్రేషన్గా మేము ఎంజాయ్ చేస్తూ ఉంటాం, కానీ మేము నిజంగా అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయాన్ని మాకు ఈరోజు నేర్పించారు. అవును ప్రభువా, మీరు దేవుడైండి ఈ భూమి మీదకి రావడం ఆశ్చర్యం. పాపినైనా నన్ను ప్రేమించి నా కొరకు మరణించటం ఆశ్చర్యం. నన్ను పరలోకానికి చేర్చటం ఆశ్చర్యం. ఇంత గొప్ప కార్యాలు చేసిన ఆశ్చర్యకరుడైన దేవుడు నీవని ఈరోజు మా పిల్లలందరితో మాట్లాడారు. ప్రభువా, మిమ్మల్ని దేవునిగా ఆరాధించటం మా బిడ్డలందరికీ నేర్పండి. వాళ్ళ జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు జరిగిస్తురమ్మని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, మరి ఈ రోజు కంటిత వాక్యం ఏంటో చూద్దాం. ఇంకేం మెమరీ వర్స్ పిల్లలు? ఐజయా 9:6 అంతే. ఓకేనా? మళ్ళొక్కసారి యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందామా? ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. మళ్ళీ ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఓకే పిల్లలు, మరి మన దేవుని పేరుని, అందులో ఉన్న ఆయన క్యారెక్టర్ని చక్కగా అర్థం చేసుకుంటూ ఈ వాక్యాన్ని చక్కగా కంటత చేయండి పిల్లలు. వెల్కమ్ టు యాక్టివిటీ టైం. ఓకే పిల్లలు, మరొక మంచి యాక్టివిటీతో మేము ముందుకు వచ్చేసాను. మరి దాన్ని ఎలా చేయాలో, దానికోసం ఏమేమి కావాలో ఇప్పుడు చూద్దాం. ఓకే పిల్లలు, దీనికోసం మనకి ఏమేమి కావాలంటే కొన్ని కలర్ పేపర్స్ కావాలి నాన్న. ఓకేనా? డిఫరెంట్ కలర్స్ పేపర్స్ తీసుకోండి. ఒక 5. ఓకే, వైట్, బ్లూ, పింక్, ఆరెంజ్, ఇట్లా రెడ్, ఇట్లా ఒక 5 డిఫరెంట్ కలర్స్ తీసుకోండి. అండ్ ఇంకా ఏంటంటే, నా దగ్గర ఈ ఫోమ్ గ్లిట్టర్ పేపర్ ఉంది కాబట్టి ఈరోజు స్పెషల్ అట్రాక్షన్గా ఉండాలని నేను ఇది వాడుతున్నాను. మీ దగ్గర అవైలబుల్గా ఉంటే వాడండి, లేకపోయినా పర్వాలేదు. ఇలాగా కలర్ షీట్స్ ఒక్కటి వాడినా సరిపోతుంది. ఓకేనా? రైట్. అలాగే కట్ చేసుకోవడానికి సిజర్స్, ఇంకా మార్కర్స్, ఒక ప్లాస్టర్ కానీ లేకపోతే గమ్ కానీ. ఓకేనా? దీంతో మన యాక్టివిటీని చేసేసుకుందాం పిల్లలు. ఫస్ట్ ఏం చేద్దామంటే, ఈ గ్లిటర్ పేపర్ని నా దగ్గర ఉంది కాబట్టి ఇది వాడుతున్నాను. మళ్ళీ చెప్తున్నాను పిల్లలు, మీ దగ్గర లేకపోతే నార్మల్ కలర్ పేపర్ వాడండి. దీని మీద మనం స్టార్స్ డ్రా చేసుకొని స్టార్స్ కట్ చేసుకుందాం. ఇలా అన్నమాట. ఓకేనా? మొత్తం 6 స్టార్స్ కట్ చేసుకోవాలి పిల్లలు. ఓకే, ఇలా స్టార్ కాబట్టి గ్లిటర్ బాగుంటుందని గ్లిటర్ పేపర్ని వాడాను నేను. అర్థమైంది కదా? ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే, ఈ స్టార్స్కి బ్యాక్గ్రౌండ్స్గా ఈ కలర్ పేపర్స్ని కూడా సేమ్ అలాగే ఈ సైజ్కి కొంచెం పెద్దగా ఉండేలాగా, దీని అవుట్లైన్ వచ్చేలాగా దీనికి ఈ పేపర్స్ని కట్ చేసుకుందాం. ఓకేనా? ఓకే పిల్లలు,
ఇలాగనమాట. ఓకేనా, ఇలా 6 స్టార్స్ కట్ చేసుకోండి. దానికి అవుట్లైన్గా ఆ కలర్ పేపర్స్ కట్ చేసుకొని ఇట్లా స్టిక్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే మన మెమరీ వర్డ్స్ రాసుకుందాం. వీటి మీద ఎలా రాస్తావు బా అనుకుంటున్నారా పిల్లలు? చూడండి, దీని మీద ఇవాళ మన మెమరీ వర్డ్స్ ఏంటి పిల్లలు? ఐజాయా 9:6 కదా. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ఓకేనా, యెషయా 9:6. ఓకే, యెషయా 9:6, ఐజాయా 9:6 అని రాసుకున్నాక ఇంకా మిగతా వాటి మీద ఆయన టైటిల్స్ ఏమని చెప్పుకున్నాం పిల్లలు? ఆయన పేరేంటి, ఆ ఒక్కొక్కటి ఒక్కొక్క స్టార్ మీద రాసుకుందాం రా. ఓకే, ఆశ్చర్యకరుడు, ఆలోచన కర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తయగు. ఓకే, ఆయన పేరు మొత్తం రాసేసుకున్నాం పిల్లలు. ఓకేనా, ఏలయనగా మనకు శిశువు పుట్టాను. ఆయన పేరేంటి? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఇప్పుడు ఏం చేయాలంటే ఏలయనగా మనకు శిశువు పుట్టును అనేది మెయిన్ స్టార్గా చేసుకొని దాని వెనక ఈ స్ట్రిప్స్ని ఇట్లా స్టిక్ చేద్దాం పిల్లలు. ఓకేనా, 1 2 3 4 5 ఈ 5 స్ట్రిప్స్ని ఇక్కడ మనం స్టిక్ చేసుకుందాం. ఓకే పిల్లలు, ఇలా అనమాట. ఓకేనా, ఇలాగా రేస్ లాగా ఆ కలర్ స్ట్రిప్ని ఈ స్టార్ చుట్టూ అంటించుకున్న తర్వాత ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న స్టార్స్ ఉన్నాయి చూసారా, వాటి వెనక ఆల్రెడీ నేను ఈ 2-వే ప్లాస్టర్ రెడీగా పెట్టుకున్నాను. సో గమ్తో అయినా పర్వాలేదు, లేదు ఇట్లా ప్లాస్టర్ అయినా పర్లేదు నాన్న. వాటిని ఒక్కొక్కటి స్టిక్ చేసుకుందాం. ఓకేనా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, కొంచెం జిగ్జాగ్గా అంటించుకోండి పిల్లలు, సేమ్ ప్లేస్ కాకుండా అప్స్ అండ్ డౌన్స్గా. ఓకే, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఇంగ్లీష్లో రాసుకున్నా కూడా చాలా బాగుంటుంది నాన్న. ఓకే ఓకే, సో ఇలాగా ఈ 5 స్టార్స్ని జిగ్జాగ్ మేనర్లో స్టిక్ చేసుకోండి పిల్లలు. ఓకే, లాస్ట్లో వేరే కలర్ పేపర్ స్ట్రిప్ ఒకటి చిన్న ముక్క తీసుకొని దాన్ని ఇలా ఫోల్డ్ చేసేసి దీని వెనక స్టిక్ చేసేయండి పిల్లలు. సో వాల్ హ్యాంగర్ అయిపోయింది. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ స్టార్ వాల్ హ్యాంగర్ని చక్కగా ఎక్కడైనా చేసుకొని పెట్టుకున్నానా. ఓకే పిల్లలు, ఇలా చేసుకున్న స్టార్ని చక్కగా వాల్ హ్యాంగర్ లాగా ఎక్కడైనా మీరు పెట్టుకున్నారంటే ఎవరైనా వచ్చి వావ్ అనకుండా ఉండలేరు పిల్లలు. అప్పుడు మీరు చక్కగా అరే ఏంటిది అని అడిగిన వాళ్ళందరికీ మా దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని చక్కగా సువార్త చేయొచ్చు పిల్లలు. ఓకే పిల్లలు, అలా చేసిన మీ యాక్టివిటీని చక్కగా చేత్తో పట్టుకుని మీ ఫేస్ కూడా కనబడేలాగా ఒక ఫోటో తీసి దాంతోపాటు మీ పేరు, మీ చర్చ్ పేరు, మీ కంప్లీట్ అడ్రస్ని నాకు పంపించండి నాన్న. మీ యాక్టివిటీస్ని నాకు పంపించవలసిన వాట్సాప్ నంబర్ 9177259209. ఓకే పిల్లలు, పోయిన వారం నేను ఇచ్చిన పర్సనల్ బైబిల్ స్టడీ యాపిల్ మెథడ్ స్టడీని చాలా చక్కగా చేసి పంపించారా. ఐ ఫెల్ట్ రియల్లీ వెరీ హ్యాపీ. మరి అలా చేసి పంపించిన వాళ్ళలో ముందుగా జల్దీ 5లో ఉందెవరో, ఫైనల్ విన్నర్గా నిలిచింది ఎవరో ఇప్పుడు చూద్దాం. ముందుగా జల్దీ 5. ఫస్ట్ దివ్య ఫ్రమ్ నిడదవోలు, సెకండ్ శాలిని ఫ్రమ్ వైజాగ్, థర్డ్ రోదే గ్రేస్ ఫ్రమ్ వైజాగ్, ఫోర్త్ రిషిత్ జోయల్ ఫ్రమ్ కావలి, ఫిఫ్త్ Salman Raj and Joseph Raj from Khammam. Congratulations dear Jaldi 5. Very well done Nana, very well done. May God bless you. అలాగే నేను ఇచ్చిన క్విజ్ని చాలా చక్కగా ప్రజెంట్ చేసి ఫైనల్ విన్నర్గా నిలిచింది ఎవరు అంటే ద ఫైనల్ విన్నర్ ఆఫ్ అవర్ ఎపిసోడ్ 230 క్విజ్ ఈజ్ యజ్ఞశ్రీ from Carmel Hebron Church,
జోగులాంబ గద్వాల్. కంగ్రాచులేషన్స్ డియర్ విన్నర్. వెరీ వెల్ డన్ నాన్న, వెరీ వెల్ డన్. మెగా గిఫ్ట్ మీ గిఫ్ట్ ఇంటర్వ్యూలో పంపించడం జరుగుతుంది. ఓకే పిల్లలు, మరి ఈ రోజు సండే స్కూల్ని బాగా ఎంజాయ్ చేశారు కదా నాన్న. ఐజయా 9:6లో ఇంకా ఒకటే చూసాం మనం. దాని తర్వాత ఇంకా 4 లక్షణాలు ఉన్నాయి. ఆయన పేరులో ఉన్న 4 లక్షణాలని నెక్స్ట్ 4 సండేస్లో మనం చక్కగా మెడిటేట్ చేసుకుందాం. ఓకేనా పిల్లలు? మరి ఆ ఆశ్చర్యకరుడైన దేవుణ్ణి ఆరాధించే మంచి పిల్లలుగా మీరందరూ ఉండాలని ఎంతగానో కోరుకుంటూ మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం నాన్న. ఓకే పిల్లలు, మళ్ళీ వచ్చే ఆదివారం సాయంత్రం 6 గంటలకు దేవుని చిత్తమైతే ఇలాగే మిమ్మల్ని కలుసుకోవడానికి నేను రెడీగా ఉంటాను. ఫాలో మీ యేసుని వెంబడించు కార్యక్రమంలో. అంతవరకు బాయ్ బాయ్ పిల్లలు. ప్రేమతో మీ శ్వేతక్క.